చంద్రశేఖర్ ధర్మ. నన్ను కలవాలనుకునేవాడు ఆహాన్ని నా ఇంటి బయట, చెప్పుల్ని నా గుమ్మం బయట వదిలి రావాలని తెలీదా? నీ ఇల్లు ఆలయం కాదు, నువ్వు అమ్మోరివి కాదు. నీ అల్లుడెక్కడా? నా అల్లుణ్ణి వదిలేయడానికి నీకేం కావాలి? ఎంత కావాలి? బేరం మార్చు. నీది సెటిల్మెంట్, నాది సెంటిమెంట్. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఏ జాతీయ జెండాని తయారు చేసావా? జాతీయ గీతాన్ని రాసావా? నీకు కోట్ల కొద్ది ఆస్తుండొచ్చు, టన్నుల కొద్ది పొగరుండొచ్చు, వేల కొద్ది మనుషులుండొచ్చు. ఏవి నీ అల్లుడు చావుని ఆపలేవు. చంద్రశేఖర్ ధర్మ, వాయిస్ లో వాల్యూమ్ పెంచుకో. నీ లైఫ్ లో వ్యాక్యూమ్ పెరుగుద్ది. నేను 10 నిమిషాలు పర్సనల్ గా తీసుకుంటే నీకు 10 సంవత్సరాల ఫ్యూచర్ ఉండదు. నీలాంటి మొండి గుర్రాల్ని లొంగదీసి స్వారీ చేసే ఇంత దూరం వచ్చా. గుర్రం మీద స్వారీ నేర్చుకున్నా కదా అని సింహం మీద ట్రై చేయకు, పోతావు. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. నీ అల్లుడికి డెడ్ లైన్ 48 hours. అప్పటి వరకు నిన్ను ఢిల్లీలో ఉండనివ్వను. నీ అల్లుడి అంత్యక్రియలకు అత్తరు కొట్టుకుంటురా, అక్కడికి వెళ్తాం. బావగారు, మాకు భయంగా ఉంది. మీరా మహిమా రాయ్తో గొడవ పడ్డారంట. ఇప్పుడు ఏం చేసినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా అన్నయ్య. ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే లాభాలన్నా మిల్లు కోసం వాళ్ళతో గొడవ పడితే మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం అన్నయ్య. కరెక్టే అల్లుడు గారు. వాడు చంపకపోయినా ఇంకో 4 రోజులు ఆ ముసలుడు పోయిండేవాడు. వాడు తగలట్టకపోయినా ఆ మిల్ 10 రోజులు కూలిపోయిండేది. దానికోసం ఏదో రోజు నువ్వు చచ్చిపోతావు కదా, అప్పటిదాకెందుకు? ఇప్పుడే చావు. చెయ్. చావు నీ దాకా వస్తే భయం, పక్కనోళ్ళకి వస్తే వేదాంతం, ఫిలాసఫీ. అది మీ అందరికీ మిల్లే కావచ్చు, నాకు మాత్రం నాన్న తిరిగిన దేవాలయం. ఈ క్షణం మన సంతోషానికి కారణం, ఆ క్షణం నాన్నగారి కష్టం. ఈ క్షణానికి ఆ క్షణానికి మధ్య 25 ఏళ్ల వారధి హరిప్రసాద్ గారు తండ్రి తొడత తండ్రి లాంటి వాడిని చంపాడు. వాడు తగలబెట్టింది 4 గోడల మిల్లులు కాదు, 50 సంవత్సరాల చరిత్రని, 500 కుటుంబాల సంతోషాన్ని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న నాన్నగారి జ్ఞాపకాన్ని. నా జోలికి వస్తే వదిలేస్తా, నాన్నగారి జ్ఞాపకాల జోలికి వస్తే చంపేస్తా. నేను చేసే పనికి క్వశ్చన్ మాకుండదు, ఫుల్ స్టాప్ తప్ప. వాడిని చంపి తీరుతా. ఇది వేదాంతం కాదు, నా సిద్ధాంతం. గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఫస్ట్ టైం లైఫ్ లో, ఫస్ట్ టైం ఒకడి వల్ల చావుకి భయపడి ఏమీ చెయ్యలేక, నేనేమీ చెయ్యలేక చాతకాని వాడిలా ఇక్కడికొచ్చి దక్కున్నాను. ఢిల్లీలో మనల్ని తెరిచి వాడెవడన్నా, వాడెవడో చెప్పు. వాడి గురించి నీకు తెలీదు. చెప్పు, వాడెవడో చెప్పు. వాడెక్కడుంటాడు, ఎలా ఉంటాడు చెప్పు. వాడి డెడ్ బాడీని రేపే నీ ముందుంచుతా. చెప్పు. అవసరం లేదు, వాడిని ఏం చేయాలో మీ అత్తగారు చూసుకుంటా అన్నారు. అంతవరకు మీరు బయటికి రాకండి. మీ గన్ను కంటే ఆవిడ బ్రెయిన్ పవర్ఫుల్. వాడి బ్రతుకు తిరగబడేలా ప్లాన్ వేసింది. మీరు సైలెంట్గా ఉండండి. హలో చంద్రశేఖర్ ధర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నా ఇంట్లో ఉంది. నీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించా. ఈ మహిమా రాయ్ పవర్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? నీకు దమ్ముంటే వచ్చి కాపాడుకోవాలని. స్పీడ్ తగ్గిందే. అప్పుడు కాలు మీద కాలేసి కూర్చున్నావు, కాలరెగరేశావు. మరిప్పుడు